జీవితంలో మద్యం జోలికి మద్యం ముట్టల ఎన్నికల్లో పంచను నా కుటుంబంలో ఇద్దరిని కోల్పోయా, మా నాన్నను కోల్పోయా, నా తమ్ముడిని కోల్పోయా. నేను ప్రమాణం చేసి చెప్తున్నా, లిక్కర్ జోలికి వెళ్ళే ధైర్యం నాకు లేదు. సెంటిమెంట్ కూడా నాకు బలమైన సెంటిమెంట్ కూడా. నేను 160 మంది వేద పాఠశాల పిల్లలకు 13 సంవత్సరాలుగా వేద విద్య నేర్పిస్తున్నా. ఒక వేద విద్య నేర్పించే నేను మద్యం జోలికి వెళ్ళను. ఈరోజు శిక్ష అనుభవించచ్చు, తప్పుడు కేసులతో నేను శిక్ష భరిస్తా, ఎదుర్కొంటా. కానీ దేవుడు గొప్పవాడు, ప్రకృతి గొప్పది. ఖచ్చితంగా చెప్తున్నా, నేను మనసా వాచా కర్మేనా చెప్తున్నా. నన్ను కావాలనే ఇరికించాను. నేను కేసులకు భయపడటం లేదు, జైలుకు భయపడటం లేదు. వేరే కేసుల్లో పెట్టుంటే నేను పెద్ద ఫీల్ కాను. రాజకీయాలు ఇవన్నీ తప్పదు అనుకుంటా, రాజకీయాల్లో ఉన్నప్పుడు ఇవన్నీ తప్పదు అనుకుంటా. కానీ నేను చిన్నప్పటి నుంచి ఏదైతే దేశించానో ఆ దేశించిన కేసులో నన్ను జైలుకి పంపారు. నేను చిన్నప్పుడు మా అమ్మ ఆత్మహత్య చేసుకునేదాకపోయింది మా నాయన తాగుడు వల్ల. ఇవన్నీ చేసుకున్న నేను నా జీవితంలో నేను ఎప్పుడు మద్యం జోలికి వెళ్ళలేదు, వెళ్ళడం కూడా ప్రమాణంగా చెప్తున్నా. నాకు ఏ సంబంధం లేని కేసులో కేవలం నన్ను ఈరోజు జైలుకి పంపారు. నేను ఒకటి మటుకు ఈ పాపం పట్టుకుపోతా. నేను దేవుణ్ణి నమ్ముతున్నా, ప్రకృతిని నమ్ముతున్నా. తప్పుడు కేసులో ఈరోజు శిక్ష అనుభవించవచ్చు, తప్పుడు కేసులో ఈరోజు జైల్లో ఉండొచ్చు, తప్పుడు కేసులో ఈరోజు నేను బాధపడవచ్చు, తప్పుడు కేసు ఈరోజు ఎదుర్కొనవచ్చు. కానీ దేవుడు గొప్పవాడు, ఎదుర్కొంటా. నేను మరలా మీకు చెప్తున్నా, నన్ను అరెస్ట్ చేసిన దానికి భయం లేదు, అరెస్ట్ చేసినందుకు బాధ లేదు. నన్ను మద్యం కేసులో వాళ్ళందరికీ తెలుసు. కానిపోకలని ప్రమాణం చేస్తే నాకు సంబంధం లేదని ఒక చిట్టు అధికారి వచ్చి భాస్కర్ రెడ్డికి మా విచారణలో మద్యం కేసులో సంబంధం ఉందని చెప్పండి. న్యాయం ఇది. దేవుడు ఉన్నాడు, భగవంతుడు అన్ని చూస్తున్నాడు, భగవంతుడు అన్నిటికీ సరైన సమయంలో సమాధానం చెప్తాడు. దేవుడు నమ్మిన నేను ఖచ్చితంగా ఈరోజు బాధపడవచ్చు, కష్టపడవచ్చు, శిక్ష అనుభవం చేస్తూ చేయని తప్పకి. గాంధీ చెప్తాడు, 100 మంది తప్పు చేసిన వాళ్ళు తప్పించుకోవచ్చు, కానీ తప్పు చేయని ఒక్కడు కూడా శిక్షించబడకూడదని. తప్పు చేయని నన్ను ఈరోజు ఖచ్చితంగా ఎదుర్కొంటా, ఖచ్చితంగా దేవుడు ఉన్నాను. ఖండించాలి, కట్టడి చేయాలి, అవసరమైతే వాళ్ళ మీద కఠిన చర్య తీసుకోవాలి. అప్పుడే అందరూ భయపడతారు. నేను కూడా ప్రోత్సహిస్తే ఇంకా వాళ్ళకి అడ్డు ఆపు ఉండదు, ఇష్టానుసారం చేస్తారు. ఎలాంటి వ్యక్తులంటే, నిన్న నెల్లూరుకు పోయాడు. నెల్లూరులో బంగారుపాలెం పుట్టింది, చిత్తూరు జిల్లాలో బంగారుపాలెం ఉంటుంది. బంగారుపాలెం పోయినప్పుడు వచ్చిన జనాభా టీవీలో వేసిన ఇది తీసుకుని నిన్న టీవీలో ఆ స్క్రోలింగ్ పెట్టి నిన్న మనుషులు వచ్చినట్టు నిన్న వేసే పరిస్థితికి వచ్చారంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఆ సాక్షి పేపర్లో ఏది వచ్చినా దాన్ని మీరు నమ్మితే గోదావరి పట్టుకొని, ఇది కుక్కతోక పట్టుకొని గోదావరి ఇదినిట్టే అవుతుంది. జాగ్రత్తగా ఉండండి. మభ్య పెడతారు, మోసం చేస్తారు, మిమ్మల్ని ముంచేసే పరిస్థితికి వస్తారు. నేను అందుకనే ఇప్పుడు చెప్తున్నా, ఏమీ బాధ లేదు. తోక తిప్పితే తోక కట్ చేస్తా, మంచిగా తిరిగితే నాకేం బాధ లేదు. మీరు పోయి చెప్పండి, నన్ను తిట్టండి, తిడితే ప్రజలకే నేను చెప్తా, ప్రజలే అర్థం చేసుకుంటారు ఎవరేం చేశారో. అట్లా కాకుండా మభ్యపెట్టి మోసం చేసి ప్రజలకు అసౌకర్యం కలిగించాలంటే సాక్ష్యాధారాలతో పెట్టుకుని, ఇప్పుడంతా టీవీలు వచ్చేసాయి, సీసీటీవీ కెమెరాలు పెట్టేసా, ఎవడైనా ఎక్కడైనా తోక తిప్పితే డ్రోన్ కూడా పైన తిరుగుతూ ఉంటుంది. తోక తిప్పినోడికి పోలీసు కూడా పోయే పని లేదు, నేరుగా కేసు పెట్టే పరిస్థితి వస్తుంది. అలాంటి పగడ్బందీ వ్యవస్థకి శ్రీకారం చుట్టారని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అందుకే నేను చెప్పాను, ఈరోజు మీరు చూస్తే హాస్పిటలైజ్ అయిన వాళ్ళకి 14,703 మందికి హాస్పిటల్లో ఇచ్చాం.